సుమతి వలవు జీ5లో స్ట్రీమ్ అవుతుంది ఈ హారర్ కామెడీ మూవీ. సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. భయపెట్టే హారర్ సీన్స్ లేకపోయినా స్టోరీ రొటీన్ గా ఉన్న మాక్సిమం సినిమా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతుంది. నాకు సినిమా చూసేటప్పుడు నా రూల్ ఏంటంటే సినిమా స్టోరీ రొటీన్ గా ఉన్నా కానీ విఎఫ్ఎక్స్ లోగా ఉన్నా కానీ సినిమా మాత్రం నాకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటే చాలు. అలాంటి సినిమాలు నాకు నచ్చుతాయి. సేమ్ ఈ సినిమా కూడా అదే ఫార్మాట్ లో ఉంది. బోర్ కొట్టకుండా సరదాగా ఫ్యామిలీతో అలా చూసేయచ్చు సినిమాని. సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి, నచ్చని పాయింట్స్ ఏంటో డీటెయిల్‌గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లాట్ విషయానికొస్తే సుమతి వలవు అంటే సుమతి మలుపు అని అర్థం. సినిమా మొత్తం ఈ సుమతి మలుపు మీదనే బేస్ అయి ఉంటుంది. సుమతి మలుపు అనే హంటెడ్ రోడ్ మలుపు దగ్గరికి నైట్ 8 తర్వాత ఎవరు వెళ్ళినా అక్కడ ఉన్న గోస్ట్ వాళ్ళని చంపేస్తుంది. ఇంతకీ ఆ గోస్ట్ ఎవరు, ఎందుకు చంపుతుంది, ఆ మలుపుకి హీరోకి ఉన్న లింక్ ఏంటి అనేదే ప్లాట్. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే హారర్ భయపెట్టకపోయినా చూడ్డానికి బాగుంది. బోర్ కొట్టించకుండా హారర్‌ని ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అలాగే బీజీఎం కూడా నాకు చాలా నచ్చింది. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు బాగా యాక్ట్ చేశారు. స్టోరీ మనం ఇంతకుముందు చూసిన టెంప్లేట్‌లోనే ఉన్నా సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి కామెడీని జనరేట్ చేశారు. ఈ కామెడీ వల్ల సినిమా మనకి మాక్సిమం బోర్ కొట్టదు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే సినిమా సెకండ్ హాఫ్‌లో కొంచెం డల్ అయిపోతుంది. హీరో లవ్ ప్రాబ్లమ్ చుట్టూ ఎటెటో తిరుగుతుంటుంది మూవీ. అక్కడ కవర్ చేయడానికి కామెడీ ఉండదు. సీరియస్ టోన్‌లోనే ఉంటుంది మూవీ. అక్కడ కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అలాగే హారర్ సీన్స్ ఇంకా మంచిగా ప్రెజెంట్ చేసుంటే ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేది. వీఎఫ్ఎక్స్ కూడా ఓకే. తక్కువ బడ్జెట్‌లో తీశారు కాబట్టి మనం వీఎఫ్ఎక్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ హారర్ భయపెట్టే రేంజ్‌లో ఉంటే సినిమా ఇంకా బాగుండేది. ఫైనల్‌గా ఈ సుమతి వలవు సినిమాని ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. నాకైతే టైం వేస్ట్ అనిపించలేదు. మీరు చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.